డేటా అంటే ఈ కంప్యూటర్లకి మనం చేయించుకుంటే నెలకు 1 GB అన్నో 2 GB అన్నో 3 GB అన్నో అది మనం ఏదన్నా వీడియో కావాలంటే ఇవాళ నొక్కితే రేపటికో ఎల్లుండికో అప్లోడ్ అవుతుంది. ఓ 5 నిమిషాలది కావాలంటే అలాంటి స్టేజ్లు చూసాం. అక్కడి నుంచి ఇప్పుడు రకరకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం లైవ్ సిగ్నల్స్కి. ఇదివరకు మేము ఛానల్ స్టార్టింగ్లో ఒక ఓబీ వ్యాన్ కొనుక్కోవాలి. ఆ ఓబీ వ్యాన్ ఒక్కోటి ₹1,00,00,000 ఉండేది. ఆ రోజుల్లో ₹1,00,00,000. ఇవాళ లెక్క 10 కోట్లు అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి అక్కడ కెమెరాలు ఫిక్స్ చేసుకుని చేస్తే లైవ్ వచ్చేది. అది తొలినాళ్లలో శాటిలైట్స్ ఛానల్స్లో మేము చేసుకుంది. ఆ తర్వాత కాలంలో 2G బిగిన్ అయింది. 2G అంటే ఒక ఇంత కిట్ ఉండేది, కొంచెం లావుగా ఉండేది. దానికి కెమెరా ఫిక్స్ చేస్తే దాని ద్వారా సిగ్నల్ స్టూడియోకి వస్తే పీసీఆర్కి వస్తే పీసీఆర్ నుంచి లైవ్లోకి ఇచ్చేవాడు. ఈ 2Gలు బిగిన్ అయినప్పుడు మొట్టమొదటి ప్రయోగం నేను దుబాయ్లో ఆ తెలుగు సంఘం ఉండేది, అక్కడ దుబాయ్ తెలుగు సంఘం వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రాము యానివర్సరీకి అప్పుడు పిలిచినప్పుడు ఎవరు యాక్టర్ మీనా గారు, తర్వాత మన గల్లా అరుణ్ గారు అటు కాంగ్రెస్ తరపున ఉన్నారు మంత్రిగా, అటు నన్నపనేని రాజకుమారి గారు ఇటు తెలుగుదేశం తరపున ఉన్నారు. అట్లా వాళ్ళు పిలుస్తే జర్నలిజం మీడియా వైపు నుంచి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను అనమాట. అప్పుడు ఇది కవరేజ్ ఇచ్చాం లైవ్ అక్కడి నుంచి, ఫస్ట్ టైం అక్కడి నుంచి లైవ్ ఇచ్చాం 2G. ఇది బాగా గుర్తు అనమాట. 2Gలు బిగిన్ అయినాయి. అయితే 2G రావడానికి దశాబ్దాలు పట్టింది, శతాబ్దాలు పట్టింది అనాలేమో. 2G నుంచి 3G, 3G నుంచి 4G నెలలు ఏళ్లలోనే మారిపోయింది. ఇప్పుడు 4G నుంచి 5G నడుస్తోంది. అయితే 6G కోసం ఓ పక్కన చేస్తున్నారంటే ఏకంగా ఈ 6లు 7లు 8లు 9లు ఎందుకని 10G వైపుకి వెళ్తుందట. చైనాకి సంబంధించినటువంటి హువాయి అండ్ చైనా యూనికామ్ ఇద్దరూ కలిసి ఇప్పుడు 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి కొలాబరేటివ్ ఎఫర్ట్ చేస్తున్నారట. దీని ప్రకారం ఏంటంటే డౌన్లోడ్ స్పీడు 9,834 MBPS అట, అప్లోడ్ స్పీడు 1,008 MBPS ఉంటుందట.